23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి మన ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదే విధంగా కొండా సురేఖ గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు, మరి జూపల్లి కృష్ణారావు గారు, ఆర్టీసీ బీసీ శాఖ మాత్యులు సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మా ఎంపీ గారు, మన వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, మరి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు కూడా అందరూ తరలి వస్తున్న సందర్భంగా ములుగు నియోజకవర్గ ప్రజలు, ములుగు జిల్లా ప్రజలు కూడా ఎంతో భక్తితో శ్రద్దతో ఈ ప్రాంతానికి వచ్చి ఈరోజు సమ్మక్క సారలమ్మ గుడి నిర్మాణంలో భాగమయ్యేందుకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని స్వాగతించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి 50-60 ఏళ్ల తర్వాత గుడి మరొక రూపంలోకి వస్తున్న సందర్భంగా మేమందరం కూడా ఆ తల్లుల బిడ్డలుగా ఎంతో చిత్తశుద్దితో ఈ పని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక సమ్మక్క సారలమ్మ కొడుకుగా, భక్తుడిగా అనేక సందర్భాల్లో సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి వచ్చి సమ్మక్క సారలమ్మ దీవెనలు పొందడం జరిగింది.